అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ చూడవచ్చు మీరు, కర్నూలు నుండి వచ్చిన ఏసీబీ వారు ప్రత్యేక దాడులు అంటే కొంత వాళ్ళకు వెళ్ళిన పిటిషన్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది ఉద్దేశించి ఈరోజు పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్పై దాడి చేయడం జరిగింది. అందులో కొంత నగదు మరియు కొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. అదేంటనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ నంద్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను మా సిబ్బంది, తర్వాత పంచాయతీదారులు, సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజీ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్, వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినాడు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్లు ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అన్నమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నెంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. అది ఇప్పుడే చెప్పలేము. అది ఎస్ఆర్ఓ చంద్రమౌళి. ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికీ పంచుతాడు అని. అది చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకుముందు మొన్న ఎవరు మొక్కిందేను శనివారమా, అది నిన్న రోజు 37 రూపీస్ 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవెరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000 5,000 స్క్రీన్ షాట్లో. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గర దొరకలేదు కానీ సీట్లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు, అతను ఎంప్లాయీ కాదు. శ్రీకాంత్ తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మన రికార్డు దొరకదు, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తున్నదే నాకు తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటరు ఇంత ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాను నేను, రేపు చెప్తాము. అంతా దొరికింది. అన్నీ వల్ల ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో లా ఈరోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించాలా. ఈరోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ నుంచే వస్తుంది. అది మా ఆఫీసర్స్ పంపిస్తే మా ఆఫీసర్లు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు. వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది, మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు.